వెల్కమ్ టు సీఈఓ డెస్క్. ఇవాల్టి మన సీఈఓ డెస్క్ టాపిక్ అక్రిడేషన్ కార్డుల్లో భారీ కోత. జర్నలిస్టులను అవమానిస్తున్న రాష్ట్ర సర్కార్. జర్నలిస్ట్ అంటే అర్థమేంటి? ప్రజా సమస్యలపై కొట్లాడే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఏంటి? జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పే మాటలు కేవలం ప్రచారానికేనా? రాష్ట్ర సర్కార్ తీర్చి చూస్తుండే అవుననే సమాధానం వస్తుంది. అక్రిడేషన్ కార్డు అంటే అదో హోదా. జర్నలిస్ట్‌గా ప్రభుత్వం మనల్ని గుర్తిస్తుందని ప్రతి ఒక్కరూ సంతోషపడే సందర్భం. కానీ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఘోరంగా అవమానిస్తుందనే అభిప్రాయం కలుగుతుంది. అక్రిడేషన్ కార్డుల విషయంలో అన్యాయం చేస్తోందని జర్నలిస్టులు మండిపడుతున్నారు. అసలేం జరుగుతుంది? జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ కార్డుల్లో కోత పెట్టిన మాట నిజమేనా? తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 252 నంబర్ జీవోను విడుదల చేసింది. ఇందులో అక్రిడేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలను పొందుపరిచింది. ఈ రూల్స్ చూస్తే ప్రతి జర్నలిస్ట్ షాక్ అవ్వక తప్పదు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని పొడిగిస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తూ కాలం గడిపేశారు. ఇప్పుడు కొత్త కార్డులు ఇస్తున్నామంటూ జీవో విడుదల చేశారు. మరి ఆ జీవోలో అన్ని వివాదాలే, అన్ని జర్నలిస్టులను అవమానపరిచే నిబంధనలే కనిపిస్తున్నాయి. దీంతో జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు మండిపడుతున్నారు. డెస్క్ జర్నలిస్టులు మీడియా కార్డును కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిసారిగా డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వనున్నారు. అది కూడా వెబ్సైట్లకు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధనలతో అక్రిడేషన్ కార్డులకు భారీగా కోత పడుతుందని జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర సర్కార్ దృష్టిలో డెస్క్ జర్నలిస్టే కాదా? ఇలాంటి వివాదాలను ఎందుకు తెరపైకి తెస్తున్నారు? రిపోర్టర్లకు ఇచ్చినట్టే డెస్క్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డు ఇస్తే తప్పేంటి? దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటి? అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. అసలు జర్నలిస్టులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేంటో ప్రభుత్వం ఓసారి ఆలోచించుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్న జర్నలిస్టులను పట్టించుకున్నది లేనే లేదు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేది. ఇప్పుడు రద్దు చేశారు. స్టేట్, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇస్తారట. జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేది. ఇప్పుడు ఈ కోటాను రద్దు చేసి ఫ్రీలాన్స్ కోటాలో అది కార్టూనిస్టుల వరకే పరిమితం చేశారు. ఇప్పుడు ఈ రంగాల్లో పనిచేసే జర్నలిస్టులు ఎటుపోవాలి? మీ దృష్టిలో వారు అసలు జర్నలిస్టులే కాదా? రాష్ట్ర స్థాయి అక్రిడేషన్కు డిగ్రీ విద్యార్హత లేదా 5 ఏళ్ల అనుభవం ఉండాలి. జిల్లా, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి. వీరి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదు. డిగ్రీ చదువుకొని వారు ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులుగా సేవలు అందిస్తున్నారు. పాత తరం జర్నలిస్టులకు మీరు ఏం గౌరవం ఇచ్చినట్లు? ఇక కేబుల్ ఛానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారు. ఇది వరకు జిల్లా స్థాయిలో కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయిలోనే ఇస్తారట. కేబుల్ ఛానళ్లకు జిల్లా రిపోర్టర్లు ఉండొద్దని భావిస్తున్నారా? మీ దృష్టిలో కేవలం శాటిలైట్ ఛానళ్లలో పనిచేసే వారే జర్నలిస్టులా? కేబుల్ ఛానల్ అంటే ఎందుకంత చిన్న చూపు? ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నిజమైన జర్నలిజం చేస్తున్నది కేబుల్ ఛానల్లే అన్న విషయం మర్చిపోవద్దు. మెజారిటీ శాటిలైట్ ఛానళ్ళు ఏదో ఒక పార్టీతో కలిసి నడుస్తున్న కేబుల్ ఛానల్స్ ఇప్పటికీ నిజాయితీగా, చాలా వరకు నిర్భీతిగా వార్తలు అందిస్తున్నాయి. అలాంటి ఛానళ్లను, అందులో పనిచేసే జర్నలిస్టులను అవమానపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? ఇక గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఆకస్మిక తనిఖీలు చేస్తారన్న నిబంధన పొందుపరిచారు. ఐఎంపీఆర్ కమిషనర్, కలెక్టర్లు, అధికారులు, కమిటీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేస్తారట. అంటే జర్నలిస్టులను క్రాస్ చెక్ చేయడం అన్నమాట. ఇలాంటి నిబంధనలు పెట్టడం అంటేనే జర్నలిస్టులను అవమానిస్తున్నట్టు దీనికి జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఎలా ఓకే చెప్తున్నారు? ఎందుకు స్పందించడం లేదు?
100 కోట్లతో జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఆ నిధి ఎటుపోయింది? హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు కదా! దానిని కూడా మర్చిపోయారా? ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దాని ఊసే లేదు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం చేస్తామన్నారు. దాన్ని కూడా అటకెక్కిచ్చారు. రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ద్వారా హెల్త్ కార్డులు ఇస్తామని హామీలు ఇచ్చారు. వాటిని మర్చిపోయారు. రాష్ట్ర సర్కార్ జర్నలిస్టులను ఎందుకింత చులకనగా చూస్తుంది? జర్నలిస్టులంతా తిరగబడితే పరిస్థితి ఏంటి? అడుగడుగున అవమానాలు, హేళనలు, జర్నలిస్టులు చిన్నబుచ్చుకునేలా మాటలు ఎందుకు అలా చేస్తున్నారు? ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ముందు నుంచి చిన్న చూపే. వాస్తవానికి వార్తను వార్తగా ఎలాంటి ఫిల్టర్లు లేకుండా చూపిస్తుంది యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే అని చెప్పాలి. వెబ్సైట్లలో పనిచేసే వారికి అక్రెడిటేషన్ కార్డులు ఇస్తున్నట్టే యూట్యూబ్ ఛానళ్లకు కూడా ఇవ్వచ్చు కదా. కాకపోతే అక్కడ కూడా ఫిల్టర్లు వేసుకోండి. నిజమైన జర్నలిజం చేస్తున్న ఛానళ్లకు అండగా నిలబడండి. ప్రింట్ మీడియాకి ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల విషయంలోనూ ఇలాంటి కొర్రీలు పెట్టారు. ఎడిషన్లు ఉన్న చోట ఒక రకంగా, ఎడిషన్లు లేని చోట మరో రకంగా కార్డులు ఇస్తారట. ఎందుకు ఈ వివక్ష? ఇప్పటికిప్పుడు ఇంత కఠినమైన నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా మీది జర్నలిస్టుల అనుకూల ప్రభుత్వమేనా లేక వ్యతిరేక ప్రభుత్వమా? ఒక్కసారి ఆలోచించుకోండి. లేదంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు. ఇక జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా పార్టీలకు అతీతంగా పోరాడండి. ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం జరిగేలా కొట్లాడండి. డెస్క్ జర్నలిస్టులు, రిపోర్టర్లను తేడా లేకుండా చూడండి. శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ అనే భేదం చూపకండి. జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్ అంతే. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. ఈ జీవోపై ప్రభుత్వం కూడా పునరాలోచించుకుంటే మంచిది. లేదంటే జర్నలిస్టులు తిరగబడే ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.